హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. సో ఇప్పుడైతే మన వ్లాగ్ వచ్చేసి నా డెలివరీ ముందు ఇల్లు మొత్తం క్లీనింగ్లు ఇవన్నీ అవుతున్నాయి అనమాట. లైక్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు జస్ట్ 2 years గ్యాప్ ఉంది కాబట్టి నార్మల్ అయితే అవ్వదు అని చెప్పారు. సి సెక్షన్ అని ముందే చెప్పేశారనమాట. సో డాక్టర్ అయితే మాకు June 15th లోపు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సో ఇవాళ June 6th. సో ఇంకా రేపటి నుండి ఒక్కొక్కరు కూడా ఇంటికి వచ్చేస్తారు అనమాట. రేపు మా చెల్లి వాళ్ళు వస్తున్నారు, ఎల్లుండి మా హస్బెండ్ వస్తారు, అండ్ సండే మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో మన వీడియోస్ ఎప్పటి నుండో చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, జున్ను పుట్టినప్పుడు కూడా అమ్మమ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారనమాట 6 months. జున్నునైతే మొత్తం అమ్మమ్మే చూసుకుంది. సో ఇప్పుడు కూడా పుట్టబోయే వాళ్ళని మొత్తం ఇంకా అమ్మమ్మే చూసుకుంటుంది. సో ఇంకా అందరూ రాకముందే ఇల్లు ఇవంతా క్లీన్ చేసి పెట్టేస్తే బెటర్, మళ్ళీ దగ్గరలో ఇంకా హడావుడి అయిపోతుంది అని చెప్పేసి ఒక్కొక్క రూము అన్ని క్లీనింగ్లు చేస్తే వచ్చారనమాట. సో ఇంక ఇప్పుడు ఫైనల్గా నా రూము అండ్ మా జున్నువి ఉన్న రూము ఉండిపోయింది. సో నా బట్టలు మా జున్ను బట్టలు ఎవరైనా సర్దితే నాకు నచ్చదు, నేనే సర్దుకోవాలని చూస్తాను అనమాట. అందుకే నాకు ఓపిక ఉన్నప్పుడే నేను నా రూమ్ అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఇంక ఇప్పుడు జున్నుది ఉందనమాట. సో ఇవన్నీ తీస్తే ఇప్పుడు బేబీకి యూజ్ అయ్యేవి కూడా చాలా ఉంటాయి అనమాట. లైక్ మిటెన్స్, క్లాత్ డైపర్స్ ఇలాంటివి కొత్తవి అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయనివి ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒకసారి తీసి పక్కన పెట్టుకుందాము అని చెప్పేసి ఇప్పుడైతే ఈ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కొన్ని వాష్కి వేయాల్సినవి కూడా ఉన్నాయి, అండ్ వాడికి సరిపోనివి కూడా బట్టలు అవన్నీ తీసేద్దాము సైడ్కి అని చెప్పేసి ఇప్పుడు జున్ను రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ప్రజెంట్ మా వాడి కబోర్డ్ అయితే ఇలా ఉంది. అసలు ఇందులో చాలా మంచివి ఇప్పుడు సరిపోనివి కూడా ఉన్నాయి, కానీ నెక్స్ట్ ఎవరు పుడతారో ఏంటో అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే సైడ్కి పెట్టి ఉంచాము, ఎవరు పుడతారో తెలియదు కదా. సో ఫస్ట్ అయితే అన్నీ ఇట్లా బెడ్ మీద పెట్టేసుకొని అన్నీ ఫోల్డింగ్ ఇవన్నీ చేసేసి పాడైపోయినవి అయితే ఇంకా పక్కకు తీసేసాను అనమాట. డైలీ వేర్ ఇవన్నీ అయితే ఇంకా చాలా ఎక్కువ వాడేసి ఉంటారు కదా, సో ఇంకా అవైతే పడేద్దాము అని చెప్పేసి పక్కన పెట్టేశాను. బట్ కొన్ని ఒక్కసారే వేసుకున్నవి, కొన్ని అయితే చాలా కొత్తవి అవన్నీ ఉన్నాయి. సో అన్నీ పక్కన పెట్టేసి ఉంచాము, నెక్స్ట్ ఎవరు పుడతారో తెలియదు, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చేద్దాము అన్నట్టుగా పక్కనైతే పెట్టేశాను. అండ్ మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉంది మీ కబోర్డ్ మీరే సర్దుకోవాలి, మీ బట్టలు ఇంకెవరైనా సర్దితే నచ్చదు అని చెప్పేసి? నాకైతే చాలా ఎక్కువ, ఎప్పుడూ నాకు నచ్చదు అనమాట ఎవరైనా సర్దితే. లైక్ నేను తీసుకునేటప్పుడు వెతుక్కునేటట్టు ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది. సో అదేదో నా చేతితో నేనే పెట్టుకుంటే నాకు తెలుస్తుంది కదా ఏవి ఎక్కడ పెట్టుకున్నాను అని చెప్పేసి. సో నేనైతే అలా ఆలోచిస్తాను. మీరు ఎలా ఆలోచిస్తారు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. 99% నా బట్టలు జున్ను బట్టలు నేనే సర్దుకుంటాను. ఎవరన్నా మా కబోర్డ్లో పెట్టినా మళ్ళీ అవి తీసేసి సర్దుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. ఏంటో అలా అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ అయితే బట్టలన్నీ మంచం మీద పెట్టేసి వేటికి అవి సార్ట్అవుట్ చేసేసాను అనమాట. పార్టీ వేర్, బయటికి వేసుకుని వెళ్ళేవి, కామన్గా వేసుకునేవి, ఇంట్లో వేసుకునేవి అన్నీ సార్ట్అవుట్ చేసి పెట్టేసి అప్పుడు కబోర్డ్లో పెట్టాను. అండ్ క్లాత్ డైపర్స్ ఇవన్నీ జున్ను పుట్టిన టైంలో ఎవరో గిఫ్ట్ చేస్తే అవి జున్నుకు అసలు యూజ్ చేయలేదన్నమాట. సో అవన్నీ ఇప్పుడు తీసి వాష్ చేసి నెక్స్ట్ పుట్టే వాళ్ళకైతే రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ బేబీ క్యారియర్ ఇవన్నీ అసలు జున్ను టైంలో చాలా ఎక్కువ యూజ్ చేశాను. సో అందుకే ఇప్పుడు మళ్ళీ వాష్ చేసి పెట్టుకున్నాం అనమాట. అండ్ జున్నుకి మేమైతే బ్యాగ్ యూజ్ చేస్తాం కదా, డైపర్ బ్యాగ్, సో అది కూడా అంతా క్లీనింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. బేబీ కోసం ఏమేమి రెడీ చేసాము ఇదంతా కూడా నేను హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. టైం చూసారు కదా, 3:30 ఎర్లీ మార్నింగ్ అనమాట. మా వాడు 2:30కే లేచి వాళ్ళ పిన్నిని బాబాయ్ని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చినప్పటి నుండి అయితే ఇంకా అస్సలు వాళ్ళని విడిచిపెట్టి ఉండట్లేదు అనమాట. అప్పుడు అర్థమైంది మాకు ఎంత మిస్ అయిపోయాడో వీడు, చెప్పలేకపోయాడు అని. మా చెల్లి అయితే వాడిని Day 1 నుంచి ప్యాంపర్ చేసింది కాబట్టి ఇంకా దాన్ని మిస్ అవుతాడు పక్కగా అని అనుకున్నాం. కానీ ఇంకా అన్వేష్ని కూడా ఎంత మిస్ అయ్యాడంటే బాబాయ్ బాబాయ్ అని పట్టుకునే ఉన్నాడు. మా వాడికి ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఉన్నా, ఎవరినైనా ఎక్కువ మిస్ అయినా ఇట్లా మెడ పట్టేసుకుని ఉండిపోతాడు అనమాట. సో ఇది వచ్చేసి June 8th మా హస్బెండ్ వచ్చారనమాట చెన్నై నుండి, తన్ని తీసుకురావడానికి అని వెళ్ళాడు. ఇంకా సేమ్ సీన్ రిపీట్, చాలా మిస్ అయిపోయాడు తనని కూడా. సో ఇది నెక్స్ట్ డే అనమాట. అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరినీ తీసుకెళ్ళడానికి వీడు మా డాడీ అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట.